తిరిగి స్వాగతం. ఈ నెల 22వ తారీఖున సిటీ కేబుల్ శ్రీచక్ర ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో లింగార్చన దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిటీ కేబుల్ ఉపాధ్యక్షులు హనుమంతరావు తెలిపారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి అర్చన కార్యక్రమం ప్రారంభమవుతుందని, గత ఏడాదిలో నిర్వహించిన దీపార్చన కార్యక్రమంలో భక్తుల వద్ద నుండి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతల పరిస్థితి కడు దయనీయంగా మారిందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి అన్నారు. వర్షాభావ పరిస్థితుల వలన జిల్లాలో సగభాగం పంటలు వేయని పరిస్థితుల్లో ఉంటే, అకాల వర్షాల వలన వేసిన పంటలు కూడా నష్టపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి సాయం అందించాలన్నారు. దేశ పరిపాలనలో అన్నదాతల పరిస్థితి, ముఖ్యంగా వరి రైతాంగానికి సంబంధించి అయితే అనావృష్టి కాకుంటే అతివృష్టి సామెతతో ఈ రోజున అన్నదాతలు సైతం కూడా అన్నమో రామచంద్రాన్ని అలవటించే రోజులు దగ్గరలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు కూడా డెల్టా ప్రాంతానికి సంబంధించి వరి వేసినటువంటి రైతాంగానికి సంబంధించి చుక్క నీరు కూడా విడుదల కానటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విస్తీర్ణంలో సుమారు సగానికి పైగా కనీసం వరి నాట్లు కూడా వేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో చూసినటువంటి పరిస్థితులు. ఈరోజైతే ఉన్నటువంటి ఆ వరి సైతం కూడా మొత్తం కూడా కొంత భాగం వాలి నీళ్లలో పూర్తిగా తడిచివేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖున చౌడవరంలోని దత్తనాథ క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ చాతాద శ్రీ వైష్ణవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ మరియు కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆ వేదిక అధ్యక్షులు మధుసూదనరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటుగా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఐక్య వేదిక నాయకులు, సభ్యులు పాల్గొని సామూహిక వన పూజ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని తెలిపారు. భవనం కానీ ఏమీ లేదు, పేదవాళ్ళకి కాసేదన్నా ఇల్లు కానీ. ఈ నెల 22న ఆదివారం గుంటూరు దగ్గరలోని చౌడవరం దగ్గర దత్తనాథ క్షేత్రంలో
మహావైభవంగా జరుగుతున్నాయి. ఈ సమస్యల్ని తీర్చుకోవడం కోసం మంత్రివర్యులకు మా విన్నపాల్ని తెలియజేయడం జరుగుద్ది. ఈ మహాసభలో మా సంఘం BCD 28లో ఉన్నది. దీనిని BCAలోకి తీసుకురావాలని కోరటం కూడా జరుగుతుంది ఈ మహాసభలో. ఇంకా మాకు సంబంధించినంత వరకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మాలో ఉండే పేదవారిని అందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయమని రాష్ట్ర మంత్రివర్యుల్ని కోరటం కూడా జరుగుతుంది. ఈ సభలో ఇంకా అనేక సమస్యల్ని చర్చించుకొని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఐక్యంగా నిలబడి సంఘాన్ని పటిష్టం చేసుకోవాలి అనే కోరటం కూడా ఈ సంఘం ఈ సమావేశంలో జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 33వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 18 నుండి 3 రోజుల పాటు నగరంలో నిర్వహిస్తున్నామని ABVP రాష్ట్ర కార్యదర్శి సునీల్ రెడ్డి తెలిపారు. ఈ మహాసభలలో రాష్ట్ర విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు. వీటితో పాటుగా నిరుద్యోగ భృతి, పోలవరం అంశం, నదుల అనుసంధానం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కరువు మండలాలలో ప్రభుత్వ ఆర్థిక సాయం తదితర అంశాలను చర్చిస్తామని తెలిపారు. 19-20 ఈ 3 రోజుల పాటు గుంటూరు నగరంలో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి అమరావతి, గుంటూరు దగ్గర ఉన్నటువంటి అమరావతి దగ్గర ఈ యొక్క రాష్ట్ర మహాసభలు 33వ రాష్ట్ర మహాసభలు ఈ గుంటూరు నగరంలో నిర్మించుకోవడానికి రాష్ట్ర కమిటీ మద్దతు ఆమోదం తెలిపింది. నంబర్ ఆఫ్ ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. వీటి యొక్క పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇటువంటి విషయాలపైన ఇది ఒక వేదికగా కాబడుతుంది. ఎయిడెడ్ కళాశాలలు కానివ్వండి, లేకపోతే సాంఘిక సంక్షేమ హాస్టల్ కానివ్వండి, అది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కానివ్వండి, ఇటువంటి అన్ని విషయాలపైన, ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన సమస్యలపైన కానివ్వండి, ఫీజు రిమెంట్స్ పైన కానివ్వండి, రకరకాల సమస్యలపైన విద్యారంగ సమస్యలకు రాష్ట్ర స్థాయి సభలు విద్యారంగ తీర్మానం ఇది ఒకటైతే, రాష్ట్ర స్థితి తీర్మానంలో వచ్చేసి మనం ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగుల భృతి అని చెప్పారు. ఇంతవరకు నిరుద్యోగ భృతి ప్రభుత్వం అమలు చేయలేదు. అదేవిధంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తా అని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక నోటిఫికేషన్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అదేవిధంగా కరువు మండలాలు, ఈరోజు దాదాపు 6 జిల్లాల్లో 336 కరువు మండలాలు ఉంటే ఒక రాయలసీమలోనే 221 కరువు మండలాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేయలేదు. కాబట్టి ఇటువంటి రాష్ట్ర స్థాయి విద్యారంగ స్థితి సమస్యలకు సంబంధించిన ఈ సమస్యలన్నిటికి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభలు వేదిక కాబడుతుంది. 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరుగుతుంటే రాష్ట్ర మహాసభలు ఇవి. ఈ మహాసభల్లో వేదిక దశ నిర్దేశం ఈ యొక్క యావత్ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఈ యొక్క రాష్ట్ర మహాసభలో ఒక వేదిక కాబడుతుంది. BSNL ప్రిపేడ్ సర్వీసులో నూతనంగా ప్రవేశపెట్టిన అమూల్య ప్లాన్ కు ప్రజల వద్ద నుండి విశేష స్పందన వచ్చిందని గుంటూరు జిల్లా టెలికాం జనరల్ మేనేజర్ గోపాలకృష్ణారావు తెలిపారు. ఈ ప్లాన్ సౌకర్యాన్ని మరికొన్ని రోజులు పొడిగించామన్నారు. ఇప్పటికే BSNL కస్టమర్లకు ఫ్రీ నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నామని, ఫుల్ టాక్ టైం ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇదే కాకుండా నేషనల్ ప్లాన్, STD 201, ల్యాండ్ లైన్ సర్వీసు నుండి ఫ్రీ నైట్ కాలింగ్ వంటి సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. ప్రజానీకానికి BSNL వారి కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ పండగ సీజన్ని పురస్కరించుకొని BSNL ప్రవేశపెట్టిన అమూల్య ప్లాన్కి విశేషమైన స్పందన వస్తుంది. ఈ స్పందన దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్ని మరి 90 రోజుల పాటు పొడిగించడమైనది. 5/2/2015 వరకు పొడిగించడమైనది. దీంట్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఏ నెట్వర్క్ అయినా సెకండ్కి 1 పైసా, అంటే నిమిషానికి 60 పైసలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. అట్లానే రాత్రిపూట 9 నుంచి ఉదయం 7 గంటల వరకు కేవలం 20 పైసలకే ఏ నెట్వర్క్ అయినా మాట్లాడవచ్చు. దీనికి ఫస్ట్ రీఛార్జ్ 51 రూపాయలు. MNP నుంచి వేరే నెట్వర్క్ నుంచి BSNLకి రాదలుచుకున్న కస్టమర్స్ కూడా ఈ ప్లాన్ వర్తిస్తుంది. అట్లానే ఎక్కువ టాక్ టైం కావాలనుకున్న వాళ్ళకి STV 2001 ద్వారా సుమారు 24,000 సెకండ్లు వాయిస్ కాల్స్ లేక STD ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా ఇవ్వబడుతుంది. అదే రకంగా 220 రూపీస్ నుంచి ఆ పై విలువ గల వచ్చేస్ అన్నిటికీ ఫుల్ టాక్ టైం ఆఫరు
పొడిగించడమైనది. మీకు అందరికీ తెలిసిందే, బిఎస్ఎన్ఎల్లో QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవంతంగా జీజీహెచ్లో 100 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్య బృందానికి పలువురి అభినందనలు. తుఫాన్ ప్రభావం వలన పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించాలి. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య. ఈ నెల 26వ తేదీన నగరంలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.